నమస్కారం ఫ్రెండ్స్. మనం అపార్ట్మెంట్లలో, మాల్స్లలో లేదా ఆఫీసులకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా లిఫ్ట్ వాడుతూనే ఉంటాం. అయితే మీరు ఎప్పుడైనా గమనించారా? దాదాపు ప్రతి లిఫ్ట్లోని పెద్ద అద్దాలు ఉంటాయి. అవును కదా? లిఫ్ట్ ఎక్కినప్పుడు మన జుట్టు సర్దుకోవడానికి లేదా ఒక సెల్ఫీ తీసుకోవడానికి పెట్టారేమో అని మీరు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. దీని వెనుక ఒక మైండ్ బ్లోయింగ్ సైకాలజీ మరియు ఒక పెద్ద హిస్టరీయే ఉంది. అదేంటో ఈరోజు వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. కథలోకి వెళ్తే కొన్ని దశాబ్దాల క్రితం, అంటే ఈ లిఫ్ట్లు కొత్తగా వాడుకలోకి వచ్చిన రోజుల్లో అవి చాలా నెమ్మదిగా కదిలేవి. దాంతో లిఫ్ట్ ఎక్కిన జనాలు, బాబోయ్ ఈ లిఫ్ట్ ఇంత స్లోగా వెళ్తుందేంటి, మా టైం అంతా వేస్ట్ అయిపోతుంది అని బిల్డింగ్ ఓనర్లకు తెగ కంప్లైంట్లు చేయడం మొదలుపెట్టారు. లిఫ్ట్ ఇంజనీర్లు ఎంత ప్రయత్నించినా ఆ రోజుల్లో టెక్నాలజీ అంతగా లేకపోవడం వల్ల లిఫ్ట్ స్పీడ్ పెంచడం సాధ్యం కాలేదు. అప్పుడు వాళ్లకు ఒక క్రేజీ ఐడియా వచ్చింది. ఇంజనీర్లు ఆలోచించారు, సమస్య లిఫ్ట్ స్పీడ్లో లేదు, లిఫ్ట్ లోపల ఉన్న వాళ్ళ మైండ్లో ఉంది. ఖాళీగా ఉండడం వల్లే వాళ్లకు సమయం చాలా నెమ్మదిగా గడుస్తున్నట్లు అనిపిస్తుంది అని వారు గ్రహించారు. అందుకోసం వాళ్ళు లిఫ్ట్ గోడలకి అద్దాలు తగిలించారు. ఫలితం ఏంటో తెలుసా? మరుసటి రోజు నుంచి కంప్లైంట్లు అన్నీ మాయమైపోయాయి. ఎందుకంటే లిఫ్ట్ ఎక్కగానే జనాలు అద్దంలో తమ ముఖాన్ని చూసుకోవడం, బట్టలు సర్దుకోవడం లేదా పక్కన ఉన్న వాళ్ళను గమనించడంలో బిజీ అయిపోయారు. దీనివల్ల వాళ్ళ మైండ్ డిస్ట్రాక్ట్ అయ్యి సమయం తెలియకుండానే లిఫ్ట్ గమ్యస్థానానికి చేరుకోవడం మొదలైంది. అంటే లిఫ్ట్ స్పీడ్ పెరగలేదు, కానీ జనాలు బోర్ ఫీల్ అవ్వడం ఆగిపోయింది. కేవలం టైంపాస్ కోసమే కాదు ఫ్రెండ్స్, దీని వెనుక మరికొన్ని బలమైన కారణాలు కూడా ఉన్నాయి. మొదటిది క్లాస్ట్రోఫోబియా. చాలామందికి చిన్న లేదా మూసి ఉన్న గదుల్లో ఉంటే ఊపిరి ఆడనట్లు భయంగా అనిపిస్తుంది. లిఫ్ట్లో అద్దాలు పెరగడం వల్ల ఆ చిన్న గది కాస్త పెద్దదిగా, వెలుతురుతో ఉన్నట్లు కనిపిస్తుంది. ఇది వాళ్ళ భయాన్ని పోగొడుతుంది. ఇక రెండవది సేఫ్టీ. లిఫ్ట్లో మన వెనుక ఎవరున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది అద్దం ద్వారా మనం సులభంగా గమనించవచ్చు. దీనివల్ల దొంగతనాలు లేదా అసభ్య ప్రవర్తనకు చెక్ పెట్టవచ్చు. ఇక మూడవది వీల్ చైర్ వాళ్ళ కోసం. వీల్ చైర్లో వచ్చేవాళ్ళు లిఫ్ట్ లోపలికి వచ్చాక వెనక్కి తిరగడం కష్టం. అలాంటి వాళ్ళు వెనక్కి చూడకుండానే అద్దం సహాయంతో వెనుక ఏ ఫ్లోర్ ఉందో చూసుకుంటూ సురక్షితంగా బయటికి దిగవచ్చు. చూశారుగా, మనం కేవలం స్టైల్ కోసం అనుకునే అద్దం వెనుక ఎంత పెద్ద సైన్స్ మరియు టెక్నాలజీ ఉన్నాయో. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.